మెహర్ బాబా ఇచ్చినటువంటి సందేశాలు. మన మాటలు ఎలా ఉండాలో, మన ఆలోచనలు ఎలా ఉండాలో మెహర్ బాబు వారు చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, నీవు నా సమక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు మాట్లాడటానికి సంకోచించవో అలాంటి విషయాలు మాట్లాడు. ఇప్పుడు మీరు మెహర్ బాబు వారు లేరు కాబట్టి మనకు అంత తెలియకపోవచ్చు. మొన్నటిదాకా పత్రిక ఉన్నారు. మీరు చాలా మంది పత్రికని తెలుసుకోవడం చాలా మంది ఉన్నారు. మీరు అక్కడ కలిసిన తర్వాత ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడతారు చెప్పండి? నోటుకు వచ్చింది మాట్లాడతారా? ఎలా పడితే అలా మాట్లాడతారా? మాట్లాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాం. ఆయన దగ్గర లేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకోం, కానీ ఆయన దగ్గర ఉంటే మటుకు ఒళ్ళు చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకుంటాం. ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాం. మితంగా మాట్లాడతాం, వినయంగా మాట్లాడతాం, జరుకుతో మాట్లాడతాం, అపస్వరాలు మాట్లాడతాం. ఇవన్నీ ఒక్కసారి ఆయన సమస్యలు ఉండగానే మాటలంతా అలా మారిపోతాయి. బయట మాట్లాడితే ఎలా పడితే అలా మాట్లాడతాం. ఎందుకు అలా మాట్లాడాలి? ఎందుకు అలా మాట్లాడాలి అంటే పత్రిక స్పష్టంగా చెప్పారు. నీ నోటి మాటే నుదుటి రాత అన్నాడు. అంటే నీ నోటి మాట కూడా కర్మగా తయారయ్యి నీ ఖాతాలో, నుదుటి అంటే నుదుటి ఇక్కడ రాయడం కాదు, నీ ఖాతాలో జమ అయిపోతుంది. ఖాతాలో పడింది ఏమవుతుంది అంటే ఆ టైంని బట్టి దాని ఫలితం మనం అనుభవిస్తాం. మనం చెడు మాట్లాడితే దాని ఫలితంగా చెడు ఫలితం అనుభవిస్తాం. నువ్వు మంచి మాట్లాడితే మంచి ఫలితం అనుభవిస్తాం. నువ్వు నోటుకు వచ్చింది మాట్లాడితే నీ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. అదే చెప్పారే, నా సమక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు మాట్లాడడానికి సంకోచించవు. కొన్ని విషయాలు మాట్లాడడానికి సంకోచిస్తాం, ఆలోచిస్తాం, భయపడతాం, కానీ ఎలాంటి విషయాలు మాట్లాడడానికి నువ్వు సంకోచించవు, అలాంటి విషయాలు మాట్లాడు అన్నారు. నిశ్చేతండి, నేను పత్రిక దగ్గర చాలాసార్లు అబ్జర్వ్ చేసి, ఎవడి నోటముటైనా అపస్వరాలు బయటికి వస్తే మామూలుగా తిట్టరు, చాలా గట్టిగా తిట్టేవారు. మీరు మాట్లాడితే మీకు తప్పు కింద కనిపించకపోవచ్చు, అది ఎంత బ్లండరో అన్నది ఆయనకు తెలుసు. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడి నీ జీవితాన్ని నష్టపెట్టుకుంటావు? అందుకే చెప్తారు, నువ్వేదో గొప్పగా మాట్లాడాలనుకుంటున్నావు, దాని ఫలితం తర్వాత చాలా దారుణంగా అనిపిస్తుంది. నువ్వు అలా అనుభవించకూడదనే ఆయన చాలా గట్టిగా చెప్తారు, మెల్లిగా చెప్పారు. మరి నిజంగా అలా తిడితే అపార్థం చేసుకునే చాలా మంది ఉన్నారు. వాళ్ళే నష్టపోతారు అపార్థం చేసుకుంటే. అర్థం చేసుకుంటే మాటను సరి చేసుకుంటారు. మీరు ఆలోచిస్తే నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా లోపం ఉందా, ఖచ్చితంగా లోపం కనుక అదే చేసేవాడు ఆయన దగ్గరనే. పత్రిక దగ్గర ఏదైనా మాట్లాడినప్పుడు ఆయన తిరిగి కనుక బాధపడేవాడు, కానీ ఏం నేను మాట్లాడిన దాంట్లో లోపం అని ఒక్కసారి మళ్ళా ఆ మాటల్ని రివ్యూ చేసుకుంటే ఖచ్చితంగా లోపం కనిపించేది, తప్పు కనిపించేది. వెంటనే సరి చేసుకుంటాం. ఆయన తిట్టాడని ఏమీ బాధపడేవాడు కాదు.